నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. హలో అండి అనిల్ గారు. ఐ బొమ్మ రవి గారు అరెస్ట్ తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో రవిని హీరోని చేసేసారు, మరి కొంతమంది అలా ఎలా చేస్తారని అడుగుతున్నారు. ఇల్లీగల్ క్రైమ్ కదా, అది ఇల్లీగల్ కదా, అది అరే తప్పది. అంటే ఇంతమంది ఇన్ని సంవత్సరాలు కష్టపడి కష్టపడి సినిమా ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఇల్లీగల్ నువ్వు ఫ్రీ వెబ్సైట్ లో పెట్టేసి హీ షుడ్ బి బిహైండ్ ద బార్స్. సజ్జనార్ ఏమన్నాడు? సజ్జనార్ అంటే థియేటర్ లోకి వచ్చిన ఒక 1 hour లోకే మనకు ఆన్లైన్ సైట్ లోకి ఆ సినిమా వచ్చేస్తుంది. సో టెక్నాలజీ చూడాలా, కానీ అది అంటే యు ఆర్ సినిమా ఇండస్ట్రీకి నువ్వు అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. అందులో ఉన్న కార్మికులకు కానీ, అందులో పనిచేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎన్నో ఆశలతో సినిమా ఇన్వాల్వ్ చేసి సినిమా తీస్తారు. దాన్ని నువ్వు 1 hour లోనే పైరసీ చేసి సైట్ లో పెట్టేసి ఫ్రీ చూసుకోండి అంటే థియేటర్స్ కిందకి వెళ్తారు. సరే, ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి గారిని సమర్థించడం కాదు, అది సెపరేట్. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అనేది సోషల్ మీడియా డిస్కషన్ నడుస్తుందంటే, రవి లాంటి వాళ్ళు పైరసీ చేసి సినిమాల్ని ఆన్లైన్లో పెట్టేస్తుంటుంటే మొత్తం అందరూ చూస్తున్నారు కదా, దీనికి గల కారణాలు ఏంటి? కారణాలు when it is comfortably at your phone, నీ ఫోన్ లోకి నీ చేతిలోకి వచ్చినప్పుడు నువ్వు సినిమా హాల్ దాకిందికి వెళ్ళి ఒక సినిమాని చూడడానికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి అంత బడ్జెట్ అఫోర్డ్ చేయలేక అందరూ కూర్చొని ఆన్లైన్ లో చూసేస్తున్నారు. దట్స్ వాట్ అంటే నువ్వు యువర్ లూటింగ్ ద ఇండస్ట్రీ బేసికలీ. వాళ్ళు కష్టపడి సినిమా తీసి వాళ్ళు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పెట్టుబడి ఉంటుంది, పెట్టుబడి రాబడి కోసం వాళ్ళు ఉంటారు. సో లాట్ ఆఫ్ పే అవుట్స్ ఉంటాయి, కానీ అవన్నీ నువ్వు కాదనేసి ఇల్లీగల్ అంతే. వాళ్ళు తీసుకెళ్ళి లోపల బొక్కలేర కొట్టాలా, చట్ట ప్రకారం వెళ్ళిపోవాలి అంతే కదా. సజ్జనార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద యాక్షన్ ఐ థింక్, బట్ అది డిస్కరేజ్ చేసేటట్టుగా నేను అనేది ఏమంటే ఇట్లాంటి యాక్షన్ ఎట్లుండాలంటే ఇంకొకటి అట్లా ఆలోచించాలంటే కూడా వానికి తడిసిపోవాలి. లైక్ అట్లాంటి విధంగా యాక్షన్ ఉంటే ఐ థింక్ ఇండస్ట్రీకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి ఎలాంటి మార్పులు మీకు అవసరం లేదు అనిపిస్తుందా? టికెట్ల రేటు తగ్గించడము. సో అమలు యూ టాక్ అబౌట్ దట్ కదా. ఇప్పుడు అట్లాంటివి ఏదైనా ఉంటే నువ్వు సజెషన్స్ రూపంలో తీసుకొని రావాలి, కానీ గవర్నమెంట్ దృష్టికి. అంటే ఇప్పటి వరకు కూడా పైరసీని ఆపుదాము, పైరసీని అరికడదాము అనే మాట్లాడారు తప్ప, ఒక 1000 కోట్లు 500 కోట్లు బడ్జెట్ అంటుంటే అందులో సగం కోట్లు హీరోకే ఇవ్వాల్సి వస్తుంది, ఓన్లీ రెమ్యునరేషన్స్ కే. అందువల్ల ఆ భారం అంతా ప్రజల మీదకి వెళ్తుంది. అదే నీకు టికెట్ రేట్ తగ్గింది అనుకో, మల్టిపుల్ టైమ్స్ ప్రజలు ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తారు, ఎక్కువ రోజులు ఆడతాయి. దాని వల్ల కూడా ఇన్కమ్ ఇండస్ట్రీకి లాస్ ఏం కాదు. బట్ ద రేట్ ఇష్యూ నీడ్ టు బి ఎట్ ద ఇండస్ట్రీ, వాళ్ళ డిస్క్రిప్షన్ కి వదిలేయాలా. అది ఖచ్చితంగా డిస్కస్ చేయొచ్చు, అంటే చేయొచ్చు, కానీ నువ్వు ఇల్లీగల్ గా చేయడం అనేది కాదు. అంటే నీకు రేట్లు ఎక్కువైనాయని చెప్పేసి నువ్వు పైరసీ చేస్తానంటే అది అంతకైతే నువ్వు లైక్ టేక్ ద ఇష్యూ అనేది ఒక లీగల్ ఫార్మాట్ లో తీసుకెళ్ళాలి, కానీ ఇల్లీగల్ దందా అది ఏదైనా కానీ తీసుకెళ్ళి లోపలేయాల్సిందే క్లియర్ గా. ఎట్లా అంటే ఇంకొకటి ఆ విధంగా ఆ రూట్లో ఆలోచించడానికి కూడా భయపడేటట్టుగా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి, మనకి రావాలా. వచ్చినప్పుడు ఐ థింక్ ఇండస్ట్రీ కానీ మనుషులు కానీ బాగుపడతారు. అంతమంది కష్టపడి సినిమా తీసినప్పుడు దాన్ని మనము ఫ్రీగా చూసేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు సినిమాలో విషయం ఉంటే థియేటర్కి వచ్చి చూడడానికి ఇష్టపడతారు అనేది ఒక వాదన. అలాంటి విషయం ఉన్న సినిమాలు రావట్లేదు. Don't waste your time, go to some other movie or don't read your book or something. అందుకే ఆన్లైన్ లో చూస్తున్నారు. బట్ ఇల్లీగల్ దందా అది. there are some rules ఉన్నాయి మనకి, కాబట్టి ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలా. ఆ ఇల్లీగల్ దందాని ఖచ్చితంగా అరికట్టాల్సిందే. అది ఏ ఇండస్ట్రీలోనే కానీ ఇల్లీగల్ దందాకి ఎవరు సపోర్ట్ చేయడం తప్పది, కరెక్ట్ కాదు అది. బట్ రూల్స్ మార్చే దగ్గర మనం కరెక్ట్ గా ఫైట్ అయితే చేయాలి. ఈ రేట్ల దగ్గర కానీ ఇటు దగ్గర మనం మాట్లాడి నెగోషియేట్ చేసేదానికి ఐమ్ షూర్ డెఫినెట్ గా ఈ ప్రొడ్యూసర్స్ యూనియన్స్ లేకపోతే మూవీ థియేటర్స్ యూనియన్స్ ఇట్లాంటి చాలా ఉంటాయి. ఒకవేళ లేకపోతే యూనియన్స్ పెట్టుకొని యూనియన్స్ తో నెగోషియేషన్ చేసుకొని ఒక బ్యాలెన్స్డ్ రేట్ టారిఫ్ లోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇట్ షుడ్ బెనిఫిట్ ద సొసైటీ. అది విన్ ఫర్ ఎవ్రీబడి ఉండాలి, కానీ బట్ ఇల్లీగల్ ఆల్వేస్. లెట్ us clamp it down legally. Yeah, that's what I can say. And ఏ సినిమా అయినా సరే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. Definitely yes. So అలాంటి ఎక్స్పీరియన్స్ ని
ఫేస్ చేయడానికి బదులు ఇంట్లో కూర్చుని సినిమా ఇంట్లో చూస్తే కూర్చొని అయిపోతుంది కదా సినిమాలు- అనుకుంటున్నారు. ఇప్పుడు ఓటీటీలు కూడా డబ్బులు పెట్టాల్సిందే, Yeah. ఆన్లైన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. దట్టు కూడా మంచి ప్రింట్ వస్తుంది. సో అక్కడ దాకా వెళ్ళి ఫ్లాప్ సినిమాలు చూసి ఇన్ని డబ్బులు పెట్టడం కన్నా Flop సినిమాలు- ఫ్రీగా చూస్తాం కదా అనుకుంటున్నారు ప్రజలు. అంటే థియేటర్లకి రప్పించడంలో ఇండస్ట్రీ ఫెయిల్ అయిందా? ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మూవీ థియేటర్స్, ఇట్ ఈస్ నాట్ మూవీ ఇండస్ట్రీ ఆల్సో. ప్రాబ్లం ఏంటంటే ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్. యాక్చువల్గా పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఐ మీన్ లైక్ డూ యూ నో దట్ 45 ఇయర్స్ హైలో మనం ఉన్నాం ఇండియాలో. 18 to 20% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రైట్ నో మన ఇండియాలో ఉందన్నమాట. సో ఇవి సాల్వ్ చేయాలి గవర్నమెంట్, లేకపోతే రైట్ నో మనకున్న ఈ బీజేపీ గవర్నమెంట్ ఇవన్నీ కలిసి హిందూ ముస్లిం వాళ్ళు ఇదేనా మాస్కులు తీసేయండి, ఔరంగజేబు తాజ్మహల్కి వెళ్ళమాకండి ఈ లొల్లిలో ఉన్నారు. కానీ ఇక ఏమంటారు, అందుకే వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళతో కాదు. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటి, జనాలకి ఏమి పనులు లేక ఓటీటీల్లో లేకపోతే ఇలా టైం ఎక్కడుంది? కెన్ యూ ఫైండ్ పీపుల్ ఇన్ జపాన్ డూయింగ్ దిస్? కెన్ యూ ఫైండ్ పీపుల్ ఇన్ కొరియా డూయింగ్ ఇట్? అండ్ లుక్ ఎట్ దేర్ ఎకానమీస్. అడ్రస్ చేయాల్సిన ఇవి. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు తీసే సినిమాలు కూడా కంపీటింగ్ లేదు మనకి. నేను అంటే ఏమంటే సినిమా చూస్తున్నామంటే ఇప్పుడు అవతార్ అని సినిమా తీసినారు, రైట్? దెర్ ఆర్ మెనీ అదర్ మూవీస్. అంటే ఎప్పుడు వస్తాయా అనే దగ్గర అంటే వాళ్ళు ఆ బార్ పైకి పెంచుతారు, క్వాలిటీ ఆఫ్ ది మూవీ అనే దాన్ని పైకి పెంచుతారు కాబట్టి డబ్బులు పెట్టిపోతారు. దట్స్ ఐ మీన్ పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్. ఇప్పుడు మీరు అవతార్ తీశారు కాబట్టి, సో ఫస్ట్ అవతార్ మనకు వచ్చినప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా సినిమా చూడడానికి ఇష్టపడ్డారు. అవతార్ 2 వచ్చింది వాటర్ గురించి, అదే ఫస్ట్ దానికి అనుకున్నంత రీచ్ అవుట్ కాలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది TV లో మన భారతదేశంలో ఎక్కువ పనులు లేవు. ఇక్కడ ఎక్కువ పనులు లేవు. మనం చిన్న వీడియో ఏదైనా వచ్చినా కూడా లక్షల సంఖ్యలో వ్యూస్ వెళ్ళిపోతుంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ పనులు లేవు. ఇక్కడ పనులు లేక సినిమాలు చూస్తున్నారు. పనులు లేవు కాబట్టి అదే వర్క్ లో ఉన్నారంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మనకు ఉన్న చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మనకున్న వర్క్ ఫోర్స్, స్కిల్ ఉన్న వర్క్ ఫోర్స్ కంపేర్ టు చైనా మనం 2% ఉన్నామంట, వాళ్ళు 30% ఉన్నారంట. సౌత్ కొరియా 98% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ స్కిల్డ్ లేబరర్స్. ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ వాళ్ళు అంత టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళ ఎకానమీ ఎక్కడుంది? కారణం ఏంటి? వాళ్ళ లీడర్స్ అట్లాంటి వాళ్ళు. మన లీడర్స్ ఏంటి? ద హోల్ ప్రాబ్లం ఏంటి? ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఫాల్స్ అండ్ రైజెస్ ఆన్ ద లీడర్షిప్. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఒకరి తలకాయ మీద వేయాల్సిందే. మన లీడర్షిప్ మారినంత వరకు మనకి ఇట్లాంటి ఇల్లీగల్ మూవీస్ వస్తాయి. బికాస్ పీపుల్ నీడ్ ఎంటర్టైన్మెంట్, బికాస్ దెర్ ఇస్ నో వర్క్ హియర్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఫైల్స్ తీసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి జాబ్ క్రియేట్ చేసేటోళ్ళు లేరు భారతదేశం. ఎస్టర్డే ఐ వాజ్ వాచింగ్, లెట్ మీ ఫినిష్ దిస్. నేను అంటుంది ఏమంటే, ఒక షేమ్లెస్ సీఎం హ్యాస్ టేకెన్ ఓత్ ఇన్ బీహార్. 10th టైం సీఎంగా నితీష్ కుమార్ ఓత్ తీసుకున్నాడు. వాడు 10 సార్లు సీఎంగా ఓత్ తీసుకొని బీహార్ని ఉంచినటువంటి స్థానం ఎక్కడ? వాడు అనాలి వాడిని అంతే. కారణం ఏంటంటే బీహార్ ఈజ్ స్టిల్ ద లాస్ట్ స్టేట్ ఇన్ డెవలప్మెంట్. బీహార్ ఈజ్ స్టిల్ ఇన్ లాస్ట్ స్టేట్ ఇన్ ఎవ్రీ అదర్ ఫీల్డ్. 10వ నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి నిన్న ప్రమాణం స్వీకారం చేసినాడు. ఆయనకి ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నాడు. తీసుకెళ్ళి వాడిని జైల్లో వేయాలి. నేను అనేది ఏమంటే, అంటే ఏమి సాధించినావు అని చెప్పేసి కంపేర్ దట్ విత్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. అమన్ లైక్ లుక్ ఎట్ దిస్ మ్యాన్ హౌ వాట్ ఈస్ డన్. సో అటువంటి మార్పులు మన దేశానికి రావాలి. కానీ వాళ్ళని తీసుకెళ్ళి సీఎం చేసి అన్ని నో ఇండస్ట్రీస్ దేర్. వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే బీహారీస్ ఆర్ ద మోస్ట్ మైగ్రెంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. లేబరర్స్గా బీహార్ నుంచి ఎక్కువ వలస వెళ్ళే వాళ్ళు బీహార్ నుండి వస్తారు. కారణం ఎవరు? నితీష్ కుమార్. సో వాడిని సీఎం అని చెప్పి ఘనం చేసేదానికంటే కనీసం చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకోలేకపోయినాడే ఇన్ని సంవత్సరాల్లో అని చెప్పి వాడిని తిట్టేటట్టు ఉండాలి. ఇలాంటి వాళ్ళ వల్ల ఐబొమ్మ రవి లాంటి ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఇట్లాంటి లీడర్స్ వల్లనే ఇట్లాంటివి ఇల్లీగల్ దందాస్ వచ్చి జనాలకు వేరే పని కాలక్షేపాలు ఏం లేవు కాబట్టి
ద పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రీబీస్ కాబట్టి పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు ఆల్ దిస్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు అందరూ ఒక వెర్షన్ లో ఉన్నారు, సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ యాక్చువల్. మీరు ఇంకొక ఇప్పుడు ఇప్పుడు వెర్షన్ ఇప్పుడు ఇప్పుడు జగన్ ఉన్నాడు, జగన్ సీఎం గా ఆయనకున్న దరిద్రం ఏంటి? అన్ని ఫ్రీబీస్. గో టు సింగపూర్ ఫ్రీబీస్ అంటే ఇల్లీగల్, అక్కడ ఫ్రీబీస్ ఇవ్వరంట అక్కడ. సో కంపేర్ ఎకానమీస్, జగన్ ఎందుకు బయటేసేసారు? ఇప్పుడు కాకపోయినా తర్వాత కానీ గ్లోబలైజేషన్ ఉన్నాం కాబట్టి జనాలకి మెలకు వస్తుంది. ఇల్లీగల్ దల్లాస్ ఆర్ ఇల్లీగల్, హీ షుడ్ బి డెఫినెట్లీ ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్. బట్ రూట్ కాజ్కి వెళ్తే అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ద రూట్ కాజ్. గవర్నమెంట్ నీడ్ టు బి బ్లేమ్డ్. సో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రూట్ కాజ్ ని మనం అడ్రస్ చేయాల్సిందే. ఇండస్ట్రీ షుడ్ కమ్ అప్ విత్ బెటర్ క్వాలిటీ మూవీస్, కంపీట్ విత్ ద గ్లోబల్ ఆడియన్స్. చంద్రబాబు లాంటి వారిని ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ అండి.